మామూలుగా మోహన్ లాల్ సినిమాలకి కలెక్షన్లు వస్తుంటాయి కానీ కాంట్రవర్సీలు కాదు. కానీ లూసిఫర్ 2 మాత్రం కావాల్సినంత కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోయింది. ఎన్నో విమర్శలు, మరెన్నో రాజకీయ ప్రశ్నలు. వీటన్నిటి మధ్యలో తాజాగా లూసిఫర్ 3 ప్రకటించారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మరి ఇదెలా ఉండబోతుంది? ఇందులో మోహన్ లాల్ ఉంటారా లేదా? మలయాళ సినిమా కనీ విని ఎరుగని కలెక్షన్లు చూపిస్తోంది లూసిఫర్ 2. అంతేకాదు, ఈ సినిమాపై వివాదాలు కూడా అదే స్థాయిలో చెలరేగుతున్నాయి. లూసిఫర్ కాంటెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకుంటే పార్ట్ 2 మాత్రం ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. ఎంపురాన్కు రీసెన్సార్ చేసి చాలా వరకు కత్తెర్లు వేసింది సెన్సార్ బోర్డు. ప్రస్తుతం కొత్త వెర్షన్ థియేటర్స్ లో ఉంది. కేరళతో పాటు ఓవర్సీస్ లోనూ సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది లూసిఫర్ 2. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లు దాటి 250 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. వివాదాలతో సంబంధం లేకుండా విజయం సాధించింది L2. దాంతో పార్ట్ 3 పై అందరి ఫోకస్ పడింది. ఇప్పుడు L3 ది బిగినింగ్ పేరుతో 3వ భాగాన్ని మొదలుపెట్టబోతున్నారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కాంట్రవర్సీలు ఎన్నొస్తున్నా తన పని తాను చేసుకుంటున్నారు దర్శకుడు పృథ్వీరాజ్. సైలెంట్ గా పార్ట్ 3 పనులు కూడా మొదలు పెట్టేశారు. అయితే ఇందులో హీరో మోహన్ లాల్ కాదు, ఆయన కొడుకు ప్రణవ్. హృదయం సహా మరికొన్ని సినిమాలతో మలయాళంలో నటుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రణవ్. 1982 ప్రాంతంలో అబ్రహాం ఖురేషీ అలియా స్టీఫెన్ నెడుంపల్లి ముంబైకొచ్చి ఏం చేశాడు, మాఫియాని ఎలా తన గుప్పెట్లోకి తీసుకున్నాడనే పాయింట్తో పార్ట్ 3 వస్తుంది. అంటే ఇది ప్రీక్వెల్ అన్నమాట. L2 క్లైమాక్స్ లో రక్తంతో కనిపించింది మోహన్ లాల్ కాదు, ఆయన కొడుకే. పార్ట్ 3లో మోహన్ లాల్ పాత్ర కాసేపే ఉంటుందని తెలుస్తోంది.